ప్రశంసలన్నీ పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క విధానం ఏమిటంటే, భూమి మీద నివసిస్తున్న ప్రజలు మార్గభ్రష్టత్వానికి గురైనప్పుడు మనుషుల్లోనే ఒక మనిషిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తగా, బోధకునిగా ఎంచుకొని ఆ బోధకుని వద్దకు, ప్రవక్త వద్దకు దూత ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తమ వాక్యాలను పంపిస్తే ఆ దైవ వాక్యాలు అందుకున్న ఆ ప్రవక్త మానవులకు దైవ వాక్యాలు వినిపించేవారు. ఆ విధంగా ప్రవక్త జీవితంలో, ప్రవక్త జీవించినంత కాలం దైవ వాక్యాలు వస్తూ ఉంటే ఆ దైవ వాక్యాలన్నింటినీ ఒక చోట పొందుపరిచి ఒక గ్రంథంలాగా, ఒక పుస్తకంలాగా తయారు చేసి ఉంచేవారు. అలా మనము చూసినట్లయితే చాలామంది ప్రవక్తలు ఈ ప్రపంచంలో వేరే వేరే సందర్భాలలో, వేరే వేరే ప్రదేశాలలో వచ్చారు. వారి వద్దకు దైవ గ్రంథాలు వచ్చాయి. అయితే ఆ పరంపరలో వచ్చిన అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారైతే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపించిన అంతిమ గ్రంథం ఖురాన్ గ్రంథం. అభిమాన సోదరులారా, ఈనాటి జుమా ప్రసంగంలో మనం ఇన్షా అల్లాహ్ ఈ ఖురాన్కు సంబంధించిన ప్రత్యేకతలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోని సూర బకరా 2వ అధ్యాయం 231వ వాక్యంలో తెలియజేశాడు, ఈ ఖురాను గ్రంథం ప్రజల కొరకు ఒక గొప్ప అనుగ్రహము. నిజమే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఖురాన్ గ్రంథాన్ని ప్రజల కొరకు ఒక గొప్ప అనుగ్రహంగా పంపించాడు. అయితే ఈ గొప్ప అనుగ్రహానికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? మనం అల్లాహ్ను విశ్వసించే వాళ్ళము, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించే వాళ్ళము, ఖురాన్ గ్రంథాన్ని తమ గ్రంథముగా భావించే వారమైన మనము ఈ ఖురాన్ గ్రంథానికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటో కూడా తెలుసుకోవాల్సిన అవసరము చాలా ఉంది. అభిమాన సోదరులారా, ఖురాన్ అల్లాహ్ పంపించిన అంతిమ గ్రంథము. ఇక ప్రళయం వరకు మరొక గ్రంథము రాదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఖురాన్ గ్రంథానికి కల్పించిన ఒక గొప్ప ఘనత, ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఖురాన్ గ్రంథము ప్రవక్త జీవిత కాలము నాటి నుండి ఇప్పటి వరకు కూడా సురక్షితంగానే ఉంది. ప్రళయం సంభవించినంత వరకు కూడా సురక్షితంగానే ఉంటుంది ఇన్షా అల్లాహ్. ఎందుకో తెలుసా? ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా ఈ గ్రంథానికి రక్షించే బాధ్యతను తీసుకొని ఉన్నాడు. ఈ విషయాన్ని మనము ఖురాన్లోని 15వ అధ్యాయం 9వ వాక్యంలో చూడవచ్చు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, ఇన్నా నహ్ను నజ్జల్నా జిక్రా వ ఇన్నా లహు లహాఫిజూన్. అనగా మేమే ఈ ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాము, మరి మేమే దీనిని రక్షిస్తాము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ వాక్యంలో తెలియజేసి ఉన్నాడు. అభిమాన సోదరులారా, ఒక్క విషయం తెలుసుకోవాల్సిన ఉంది. అదేమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత కాలం నుండి కూడా ఇప్పటి వరకు రక్షిస్తూ వస్తున్నాడు. ప్రళయం వరకు కూడా రక్షిస్తాడు. ఎలా రక్షిస్తున్నాడో కూడా చూడండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుస్తక రూపంలో కూడా దాన్ని రక్షిస్తూ ఉన్నాడు. మానవుల హృదయాలలో కూడా దానిని సురక్షితంగా ఉంచి ఉన్నాడు. ఈరోజు మనం కువైట్లో ఉన్న గ్రంథాన్ని తీసుకున్నా, ఇండియాలో ఉన్న గ్రంథాన్ని తీసుకున్నా, అమెరికాలో ఉన్న గ్రంథాన్ని తీసుకున్నా,
ఏ దేశంలో ఉన్న గ్రంథాన్ని మనం చూసినా పూర్తి ఖురాన్ ఒకేలాగా ఉంటుంది. ఒక దేశంలో ఒకలాంటి ఖురాన్, మరో దేశంలో మరోలాంటి ఖురాన్ మీకు కనిపించదు. ప్రపంచం నలుమూలలా మీరు ఎక్కడి వెళ్ళి చూసినా ఒకే రకమైన ఖురాన్ దొరుకుతుంది. అలాగే ఖురాన్కి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలా రక్షిస్తున్నాడో చూడండి. ఈరోజు ఇప్పుడే ప్రపంచంలో ఉన్న పూర్తి ఖురాన్ గ్రంథాలన్నింటినీ తీసుకుని వెళ్ళి సముద్రంలో పడివేసినా మళ్ళీ రేపు ఈ సమయానికల్లా ప్రతి దేశంలో ఉన్న హాఫీజులు ఎవరైతే ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసి ఉన్నారో వాళ్ళందరూ వారి వారి దేశాలలో మళ్ళీ ఖురాన్ను రచించుకోగలరు. ఎందుకంటే ఖురాన్ని ప్రారంభం నుండి చివరి వరకు అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ నుండి ఖుల్ ఔజు బి రబ్బిన్ నాస్ సూరా వరకు కూడా కంఠస్థం చేసిన హాఫీజులు ప్రతి దేశంలో ఉన్నారు. అల్హమ్దులిల్లా 7 సంవత్సరాల అబ్బాయి అమ్మాయి కూడా ఖురాన్ని కంఠస్థం చేసిన వాళ్ళు నేడు ప్రపంచంలో ఉన్నారు. అభిమాన సోదరులారా, ఆ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రజల హృదయాలలో ఈ ఖురాన్ గ్రంథాన్ని సురక్షితంగా ఉంచి ఉన్నాడు. అలాగే గ్రంథ రూపంలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ గ్రంథాన్ని సురక్షితంగా ఉంచి ఉన్నాడు. అదే మనం ఖురాన్ గ్రంథాన్ని వదిలేసి మరొక గ్రంథాన్ని చూసినట్లయితే ఆ గ్రంథములోని ఒక్క చాప్టరు నేడు ప్రపంచంలో నుంచి అదృశ్యం చేసేస్తే ఆ చాప్టర్ని మళ్ళీ రచించుకోవటానికి వాళ్ళ వద్ద ఎలాంటి ఆయుధము లేదు. ఎందుకంటే ఖురాన్ తప్ప వేరే గ్రంథాన్ని కంఠస్థం చేసిన వాళ్ళు ఎవరు ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనే లేరు. కాబట్టి ఇది ఖురాన్ యొక్క ఘనత, ఖురాన్ యొక్క ప్రత్యేకత. అభిమాన సోదరులారా, అలాగే ఖురాన్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక విషయాలను ప్రస్తావించి ఉన్నాడు. ఖురాన్లో ప్రస్తావించబడి ఉన్న విషయాలలో ఏ ఒక్క విషయాన్ని కూడా ఇది తప్పు అని నిరూపించటానికి ఎవరికి ఆస్కారము లేదు. ప్రవక్త వారి జీవిత కాలం నుండి నేటి వరకు కూడా ఎవరు ఖురాన్లో ఉన్న వాక్యాలను తప్పు అని నిరూపించలేకపోయారు. ప్రళయం వరకు కూడా ఇన్షా అల్లాహ్ నిరూపించలేరు. ఎందుకంటే ఇది నిజమైన ప్రభు అల్లాహ్ యొక్క వాక్యము కాబట్టి ఇందులో ఉన్న ఏ ఒక్క వాక్యాన్ని కూడా ఎవరు తప్పు అని నిరూపించలేరు. అదే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా బఖరా 2వ అధ్యాయం 2వ వాక్యంలో తెలియజేస్తున్నాడు. జాలికల్ కితాబు లా రైబ ఫీహి, ఈ గ్రంథంలో ఎంత మాత్రం సందేహము లేదు. అదే విషయాన్ని మనం వేరే గ్రంథాలలో చూసినట్లయితే అభిమాన సోదరులారా పరస్పర విరుద్ధమైన విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక చోట దేవుడు ఒకడు అంటే ఒక చోట దేవుడు 2 3 అని చెప్పబడి ఉంటుంది. అంటే పరస్పర విరుద్ధమైన విషయాలు వేరే గ్రంథాలలో కనిపిస్తాయి. కానీ ఖురాను ఎలాంటి సందేహాలు లేని సురక్షితమైన గ్రంథము. అలాగే అభిమాన సోదరులారా, ఈ ఖురాను గ్రంథానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఖురాను గ్రంథం మీద ప్రమాణం చేసి ఉన్నాడు. సాధారణంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మామూలు విషయాల మీద ప్రమాణం చేయడు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గొప్ప ఘనుడు కాబట్టి ఆయన గొప్ప గొప్ప విషయాల మీదనే ప్రమాణం చేస్తాడు, సాధారణమైన విషయాల మీద ప్రమాణం చేయడు. అలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఖురాను గ్రంథం మీద ప్రమాణం చేసి ఉన్నాడు. ఆ విషయాన్ని మనము చూసినట్లయితే సూరా యాసీన్ 36వ అధ్యాయము 2వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, యాసీన్ వల్ ఖురానిల్ హకీం, యాసీన్ వివేకంతో నిండిన ఖురాన్ సాక్షిగా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మీద ప్రమాణం చేసి ఉన్నాడు. ఇది ఖురాన్ యొక్క ప్రత్యేకత. అలాగే ఖురాన్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ ఖురాను ప్రజలకు మార్గదర్శకత్వం చూపిస్తుంది. ఎవరైతే మార్గభ్రష్టత్వానికి గురై ఉన్నారో, ఎవరైతే అవిశ్వాస అంధకారంలో జీవిస్తూ ఉన్నారో వారందరికీ ఈ ఖురాను రుజు మార్గాన్ని చూపిస్తుంది, మార్గదర్శకత్వాన్ని చూపిస్తుంది. ఖురాను చదివిన వాళ్ళు చాలా మంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో కూడా మార్గాన్ని పొందారు. నేడు కూడా ఖురాన్ గ్రంథాన్ని చదివి చాలా మంది అంధకారం నుండి బయటికి వస్తున్నారు, రుజు మార్గాన్ని పొందుతూ ఉన్నారు. ఇలాంటి చాలా ఉదాహరణలు మనకు ప్రవక్త జీవిత కాలం నుండి నేటి వరకు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు 1-2 ఇన్షాల్లా ఉదాహరణలు నేను మీ ముందర ఉంచదలుచున్నాను. ఒక ఉదాహరణ ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో తుఫైల్ బిన్ అమర్
దౌస్ తెగకు చెందిన ఒక వ్యక్తి మక్కాకు వచ్చారు. ఆనాడు మక్కాలో నివసిస్తున్న ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విరోధులైన వారు కొంతమంది తుఫైల్ గారికి ఏమన్నారంటే, చూడయ్యా, మక్కాలో ఒక మాంత్రికుడు ఉన్నాడు, అతని పేరు మొహమ్మదు. విరోధులు కదా, అందుకే ఇలా చెప్తున్నారు. అతని మాటలు నువ్వు వినకు, ఎందుకంటే అతని మాటలు నువ్వు వింటే నీ మీద అతని మంత్రజాలం వచ్చేస్తుంది. ఆ తర్వాత నువ్వు అతని మాటల్లో పడిపోతావు, నీ తల్లి తండ్రులకు నీ ఊరి వారికి దూరం అయిపోతావు. కాబట్టి అతని మాటలు నువ్వు వినకు, అతనితో నువ్వు దూరంగా ఉండు, నీ మంచి కొరకు చెప్తున్నామయ్యా అన్నారు. వారి మాటల్ని నిజమని నమ్మేసిన ఆ తుఫైల్ బిన్ అమర్ దౌసి మొహమ్మద్ వారికి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే అనుకోకుండా ఒకసారి మక్కాలో ప్రదర్శనలు చేస్తూ ఉంటే ప్రవక్త వారు ఏదో ఒక మూలన ఖురాన్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే ఆ శబ్దాన్ని నెమ్మదిగా వినేశారు. అప్పుడు ఆయన మనసులో ఒక ఆలోచన తట్టింది. అదేమిటంటే, నేను బాగా చదువుకున్న వ్యక్తిని, మంచి చెడును బాగా గ్రహించగల శక్తి ఉన్నవాడిని, నేను మొహమ్మద్ గారి మాటలు కూడా విని చూస్తాను. మంచిది అయితే మంచిది అనుకుంటాను, మంచిది కాకపోతే చెడ్డది అనిపిస్తే దాన్ని వదిలేస్తాను. అంతగా అతనితో భయపడిపోవాల్సిన అవసరం ఏముంది? అలా అనుకుని ఆయన ముహమ్మద్ వారు ఖురాన్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చదువుతున్న గ్రంథాన్ని చదివి వినిపించమని కోరగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖురాన్ గ్రంథాన్ని చదివి వినిపించారు. ఖురాన్ గ్రంథాన్ని చదివి వినిపించిన తర్వాత వెంటనే అక్కడే తుఫైల్ గారు ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, ఓ ముహమ్మద్ గారు, మీరు పఠిస్తున్న ఈ పలుకులు ఇవి మంత్రతంత్రాలు కావు, అలాగే కవిత్వము కూడా ఇది ఎప్పటికీ కాజాలదు. మీరు ఏదో గొప్ప వాక్యాలు పలుకుతున్నారు, నిశ్చయంగా ఇది దేవుని వాక్యమే అవుతుంది కానీ ప్రజలు వాక్యాలు కానే కాజాలవు. నేను సాక్ష్యం ఇస్తున్నాను, మీరు ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను, అల్లాహే దేవుడని అని అక్కడే సాక్ష్యం ఇచ్చి ఇస్లాంలో చేరిపోయారు. చూసారా అవి మన సోదరుల? అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా ఒక స్నేహితుడు ఉండేవారు. ఆయన పేరు జమ్మాద్ అజ్దీ. ఆయనకు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విరోధులు, శత్రువులు ఏమని చెప్పారంటే, ఏమయ్యా, నీ స్నేహితుడు ముహమ్మద్ ఉన్నాడు కదా, అతనికి పిచ్చి పట్టిందయ్యా, ఏదేదో వాగేస్తున్నాడు, నీకు ఏదో మంత్రతంత్రాలు వచ్చు కదా, పోయి అతనికి వైద్యం చేయించవచ్చు కదా, నీ స్నేహితుడు కదా, నీ స్నేహితుడికి మంచి బాగోగులు నువ్వు చూసుకోవాలి కదా అని శత్రువులు చెప్పగా ఆయన నిజమే అని నమ్మారు. నిజమే అని నమ్మి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో స్నేహం ఉండింది కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వెళ్ళి ఏమన్నారంటే, ఏమండి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీరు నా స్నేహితులు కాబట్టి మీ మంచి కోరి నేను ఒక విషయాన్ని మీ ముందర ఉంచుతున్నాను. అదేమిటంటే, మీకు పిచ్చి పట్టిందని నాకు కొంతమంది చెప్పారు, నాకు వైద్యం చేయడం వచ్చు కాబట్టి నేను మీకు వైద్యం చేయాలనుకుంటున్నాను, మీరు వైద్యం చేయించుకోండి అన్నారు. చూడండి, దానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, అయ్యా, నేను ఏ మాటలు చెబుతూ ఉంటే వాళ్ళు నన్ను మాంత్రికుడు అని, పిచ్చివాడు అని అంటున్నారో ఆ మాటలు కొన్ని నేను నీకు కూడా వినిపిస్తాను, నువ్వు విను, విన్న తర్వాత నువ్వే నిర్ణయించుకో, నేను చెబుతున్నది పిచ్చివాని మాటలా మంత్రతంత్రాలా ఏంటి అనేది నువ్వు విని ఆ తర్వాత నిర్ణయించు అని చెప్పారు. సరే చెప్పండి ఓ ప్రవక్త అని చెప్పగా అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ లోని 2 చిన్న సూరాలు వినిపించారు. సూరా ఇఖ్లాస్, సూరా ఫలా. 2 చిన్న సూరాలు వినిపించగానే అక్కడే ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చెయ్యి పట్టుకుని ఏమన్నాడంటే, నేను కవుల నోటి నుండి కవిత్వాన్ని విని ఉన్నాను, నేను మాంత్రికుల నోటి నుండి మంత్రతంత్రాలు విని నేర్చుకుని ఉన్నాను, నేను సాక్ష్యం పలుకుతున్నాను, మీరు చదివింది ఇది మంత్రము కాదు, నేను సాక్ష్యం పలుకుతున్నాను, మీరు చదివింది ఇది కవిత్వము కాదు, ఇది దేవుని మాట, ఎందుకంటే ఇది కవిత్వానికి అతీతము, ఇది మంత్రతంత్రాలకు అతీతమైన పలుకులు అని అప్పటికప్పుడే ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చెయ్యి పట్టుకొని, అల్లా ఏ ప్రభు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ ప్రవక్త అని సాక్ష్యం పలికి ఇస్లాం స్వీకరించారు. చూసారా మన సోదరులారా? అంటే ఇక్కడ చెప్పుకొచ్చే విషయం ఏమిటంటే, ఖురాన్ అంధకారంలో ఉన్న వారికి మార్గదర్శకత్వం చూపిస్తుంది. ఎవరైతే మార్గభ్రష్టత్వంలో ఉన్నారో వారందరికీ రుజు మార్గం మీకు తీసుకువస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ఖురాన్ గ్రంథాన్ని హిదాయత్ అనగా మార్గదర్శకత్వంగా చేసి పంపించాడు. ఇది ఖురాన్ యొక్క ఘనత. అలాగే
మనం ఖురాన్కు సంబంధించిన మరొక ప్రత్యేకత చూసినట్లయితే, ఖురాను ద్వారా అభిమాన సోదరులారా హృదయాలు నెమ్మదిస్తాయి. కఠిన వైఖరి ఉన్న వారి హృదయాలు కూడా మెత్తబడిపోతాయి. వారి శరీర రోమాలు నిలబడిపోతాయి ఖురాను గ్రంథాన్ని అర్థం చేసుకుంటే కనుక. దీనికి ఒక ఉదాహరణ చెబుతాను చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో మక్కాలో ఒక గొప్ప యువకుడు ఉండేవాడు. చాలా ధైర్యశాలి, బలవంతుడు కూడా. అతనికి ఎదుర్కోవాలంటే మక్కా వాసులు వణికిపోతారు. అలాంటి ధైర్యవంతుడు, అలాంటి శక్తిమంతుడు ఆయన ఎవరో కాదు, ఆయన పేరే ఉమర్. ఆయన ఇస్లాం స్వీకరించక పూర్వం ప్రజల మాటలు వింటూ ఉండేవాడు. ప్రజలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విరుద్ధంగా ఏవేమో చెబుతా ఉంటే అది నిజమని నమ్మేవాడు. అయితే ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో కాబతుల్లా వద్ద ఖురాన్ గ్రంథం పఠిస్తూ ఉంటే అనుకోకుండా ఒకరోజు వినేశారు. నచ్చింది. ప్రజలు చూస్తే ఆయన మంచివాడు కాదు అని ప్రచారం చేస్తున్నాడు. ఈయన చూస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోటి నుండి విన్న ఖురాన్ గ్రంథము ఆయనకు నచ్చింది. అమోయంలో పడిపోయాడు. ఎవరి మాట నిజమని నమ్మాలి? ప్రవక్త వారి మాట నిజమని నమ్మాలా, లేదా మక్కా పెద్దలు చెబుతున్న మాటలు నిజమని నమ్మాలా? ఆయోమయంలో పడిపోయాడు. కన్ఫ్యూజన్. చివరికి ఆ కన్ఫ్యూజన్ ఎంత ఎక్కువ అయిపోయిందంటే, ఇదంతా ముహమ్మద్ వల్లే అలా జరుగుతూ ఉండేది, కాబట్టి ముహమ్మద్నే లేకుండా చేసేస్తే ఈ కన్ఫ్యూజనే ఉండదు అని అలా అనుకుని ఆయన కత్తి పట్టుకుని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చంపటానికి బయలుదేరిపోయాడు. దారి మధ్యలో ఒక వ్యక్తి చూసుకున్నారు. ఆయన అర్థం చేసుకున్నారు, ఈరోజు ఉమర్ బయలుదేరాడు, ఎవరికో ఒకరికి ఈరోజు ప్రాణం తీసేస్తాడు. వెంటనే ఆయన ఏమన్నారంటే, ఓ ఉమర్ ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నించారు. ఉమర్ వారు ఉన్న ఉద్దేశాన్ని వ్యక్తపరిచేశారు. ఈ ముహమ్మద్ వల్ల నేను ఆయోమయంలో పడిపోయి ఉన్నాను కాబట్టి సమస్య పరిష్కారం కోసం వెళ్తున్నాను అని చెప్పేశారు. అప్పుడు ఆయన అన్నారు, అయ్యా ముహమ్మద్ విషయం తర్వాత ముందు నీ చెల్లెలు నీ బావ ఇద్దరు ఇస్లాం స్వీకరించేశారు, ముహమ్మద్ మాటలో వచ్చేశారు, ముందు వాళ్ళ గురించి నువ్వు శ్రద్ధ తీసుకో, వాళ్ళ గురించి ముందు నువ్వు తెలుసుకో అన్నారు. ముందే కోపంలో ఉన్నారు. వారి ఇంటి వారు సొంత వాళ్ళ చెల్లెలు బావ ఇద్దరు ఇస్లాం స్వీకరించేశారన్న విషయాన్ని తెలుసుకోగా అగ్గి మీద ఆజ్యం పోసినట్టు అయిపోయింది. మరింత కోపం ఎక్కువైపోయింది. కోపం ఎక్కువైపోయేసరికి చక్కగా అక్కడి నుండి చెల్లి ఇంటికి వెళ్ళారు. దూరం నుంచి ఉమర్ వస్తున్న విషయాన్ని గ్రహించిన వారి చెల్లి వెంటనే ఖురాన్ చదువుతూ ఉండింది. కొన్ని పత్రాలు తీసుకొని అవి బంద్ చేసేసి ఒక చోట దాచి పెట్టేసింది. ఆ తర్వాత వెళ్ళి తలుపు తీయగా ఉమర్ వారు కోపంతో ప్రశ్నిస్తున్నారు, నేను వచ్చే ముందు విన్నాను, చప్పుడు విన్నాను, నేను మీరు ఏదో చదువుతా ఉన్నారు, ఏంటి అది అని ప్రశ్నించారు. నేను వినింది నిజమేనా? మీరు ముహమ్మద్ మాటల్ని నమ్ముతున్నారంట కదా, తాత ముత్తాతల ధర్మాన్ని మార్గాన్ని వదిలేశారంట కదా, నిజమేనా అని ప్రశ్నించారు. అప్పుడు ఆవిడ అంది, లేదు లేదు అని ఏదో రకంగా ఆయనకు సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన వినే స్థితిలో లేడు. చెల్లెలు మాట తడబడుతూ ఉంటే నేను వినింది నిజమే అని నమ్మేసి వెంటనే చెల్లెల్ని బావని ఇద్దరిని చితకబాదేశారు. ఎంతగా కొట్టారంటే చెల్లి తలకు గాయమై రక్తం ప్రవహించింది. వెంటనే చెల్లి ఏమనిందంటే, ఓ ఉమర్, నువ్వు వినింది నిజమే, మేము ముహమ్మద్ వారు తీసుకొచ్చిన ధర్మాన్ని స్వీకరించాము, అల్లాహే ప్రభు అని నమ్మేశాము, తాత ముత్తాతల మార్గాన్ని వదిలేశాము, నువ్వు చంపుతావో ఏమి చేస్తావో చేసుకో, ఇప్పుడు మేము మాత్రం ముహమ్మద్ తీసుకుని వచ్చిన ధర్మాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలమంటే వదలము, ఏం చేస్తావో చేసుకో అని. అంత కఠినంగా చెల్లెలు మాట్లాడేసరికి ఉమర్ వారు ఆశ్చర్యపోయారు, అవాక్కయ్యారు. ఆ తర్వాత ఆయన ఆశ్చర్యంగా ప్రశ్నించాడు, అమ్మా నీకు అంత ప్రభావితం చేసిన ఆ వాక్యాలు ఏమిటో నాకు కూడా కొంచెం వినిపించి చూద్దాం అన్నారు. అప్పుడు చెల్లెలు అన్నారు, లేదయ్యా, ముందు వెళ్ళి నువ్వు స్నానం చేసిరా, ఆ తర్వాత వినిపిస్తాను. వెళ్ళి స్నానం చేసి వచ్చారు. ఆ తర్వాత ఉమర్ గారి చెల్లెల వద్ద ఉన్న కొన్ని పత్రాలు అతనికి ఇవ్వగా ఉమర్ ఆ పత్రాలను తీసుకుని చదివారు. చదివిన తర్వాత ఎంతగా ఆయన హృదయం నెమ్మబడిపోయిందంటే, కొద్ది నిమిషాల క్రితం
మొహమ్మద్ వారిని చంపాలనే ఉద్దేశంతో వచ్చిన ఆ వ్యక్తి ఆ పత్రాలలో ఉన్న దేవుని వాక్యాలు చదివిన తర్వాత ఆయన హృదయం ఎంత మెత్తబడిపోయిందంటే, సుబ్హానల్లా, ఎంత మంచి పలుకులు ఇందులో ఉన్నాయి, మొహమ్మద్ వారు ఎక్కడున్నారో చెప్పండి, నేను మొహమ్మద్ వారు తీసుకొచ్చిన మాటను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు. చూశారా అభిమాన సోదరులారా? ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో వెళ్ళిపోయారు. చూసిన వాళ్ళు కంగారు పడిపోయాడు, ఉమర్ వచ్చేసాడు, ఏం చేసేస్తాడో ఏమో అని. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో వెళ్ళి, ఓ దైవ ప్రవక్త, నేను ఇస్లాం స్వీకరిస్తున్నాను, అల్లాహే ప్రభువు, మీరు అల్లాహ్ పంపించిన అంతిమ ప్రవక్త అని సాక్ష్యం ఇస్తున్నానని చెప్పగా అక్కడ ఉన్న సహాబాలందరూ అల్లాహు అక్బర్ అని బిగ్గరగా పలికారు. అంటే ఈ ఉదాహరణ ద్వారా తెలిసొచ్చే విషయం ఏమిటంటే, ఖురాన్లో ఎలాంటి శక్తి అల్లా పెట్టి ఉన్నాడంటే, కఠిన మనస్తత్వం కలిగిన వారి మనసు కూడా నెమ్మదిగా మారిపోతుంది, హృదయాలు నెమ్మదిస్తాయి అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. అలాగే అభిమాన సోదరులారా, ఖురానికి ఉన్న మరొక గొప్ప విశిష్టత, అలాగే ఖురానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఖురాన్ గ్రంథాన్ని చదవటానికి తీసుకొని వ్యక్తి ప్రారంభిస్తే ఒక్కొక్క అక్షరానికి బదులుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ వ్యక్తికి 10 పుణ్యాలు ప్రసాదిస్తాడు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉదాహరించి మళ్ళీ చెప్పారు, ఎవరైనా ఒక వ్యక్తి అలిఫ్ లామ్ మీమ్ అని చదివితే అవి 3 అక్షరాలు అవుతాయి. అలిఫ్ ఒక అక్షరము, లామ్ ఒక అక్షరము, మీమ్ ఒక అక్షరము. అలిఫ్ లామ్ మీమ్ అని చదవగానే ఆ వ్యక్తికి 3 అక్షరాలు చదివిన పుణ్యం అనగా 30 పుణ్యాలు అతనికి లభిస్తాయి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అభిమాన సోదరులారా, ఆ ప్రకారంగా ఖురాన్ పూర్తి గ్రంథాన్ని చదివితే ఎన్ని పుణ్యాలు మనిషికి లభిస్తాయి ఆలోచించండి. ఇలా పుణ్యాలు లభించే మరొక గ్రంథం ఏదైనా ఉందా? ఇంతటి విశిష్టత కలిగిన మరొక గ్రంథం ఏదైనా ఉందా? ఏ గ్రంథానికైనా ఇలాంటి ఘనత ఉందా అభిమాన సోదరులారా? లేదు. కాబట్టి ఇది ఖురాన్ యొక్క ప్రత్యేకత. అలాగే ఖురాన్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఖురాన్ ద్వారా స్వస్థత పొందవచ్చు. ఎలాంటి స్వస్థత అండి? మనిషి మనసులో కొన్ని రోగాలు ఉంటాయి, మనిషి శరీరానికి సంబంధించిన కొన్ని రోగాలు ఉంటాయి. మనిషి మనసులో ఉన్న రోగాలకు కూడా ఈ ఖురాన్ ద్వారా స్వస్థత పొందవచ్చు. మనిషి శరీరంలో ఉన్న రోగాలను కూడా ఈ ఖురాన్ ద్వారా స్వస్థత పొందవచ్చు. దీనికి సంబంధించిన చాలా ఉదాహరణలు ఉన్నాయి అభిమాన సోదరులారా. మనసులో అహంకారం ఉంటుంది, మనసులో అసూయ ఉంటుంది, మనసులో కుళ్ళు ఉంటుంది, ఇలా చాలా రోగాలు ఉంటాయి. ఖురాను ద్వారా ఈ రోగాలన్నీ తొలగిపోతాయి. ఎవరైతే ఖురాను గ్రంథాన్ని ఎక్కువగా పఠిస్తూ ఉంటారో వాళ్ళ మనస్సులో నుంచి అహంకారం తొలగిపోతుంది, వాళ్ళ మనస్సులో నుంచి అసూయ తొలగిపోతుంది, వాళ్ళ మనస్సులో నుంచి కుళ్ళు అనేది తొలగిపోతుంది. ఇలా మనసులో ఉన్న రోగాలన్నీ తొలగిపోతాయి, స్వస్థతనిస్తుంది ఈ ఖురాన్ గ్రంథం. అలాగే శరీరానికి సంబంధించిన చాలా వ్యాధులకు కూడా ఈ ఖురాన్ ద్వారా స్వస్థత పొందవచ్చు అభిమాన సోదరులారా. అలాగే ఈ ఖురాన్కు ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఖురాన్ ఇది ఎలాంటి గ్రంథం అంటే, మానవుని చరిత్ర ఎప్పటి నుంచి మొదలయ్యింది అది కూడా ఇందులో చెప్పబడింది. ప్రళయం వచ్చే వరకు ఈ ప్రపంచంలో ఏమేమి జరగబోతుంది, ప్రళయం సంభవించిన తర్వాత పరలోకంలో ఏమి జరుగుతుంది, ఇవన్నీ విషయాలు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. అలాగే మనిషికి లాభం చేకూర్చే విద్యలన్నీ కూడా ఈ ఖురాన్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు ప్రశ్నించవచ్చు, మనిషికి లాభం చేకూర్చే విద్యలన్నీ ఖురాన్లో ఉన్నాయని మీరు చెప్తున్నారు, సరే గాని సైన్స్ కూడా ఖురాన్లో ఉందా అని మీరు ప్రశ్నించవచ్చు అభిమాన సోదరులారా. ఉంది. సైన్స్ కి సంబంధించిన విషయాలు కూడా ఖురాన్లో ఉన్నాయి, వైద్యానికి సంబంధించిన విషయాలు కూడా ఖురాన్లో ఉన్నాయి. ఆ విధంగా చూసుకుని పోతే చాలా విషయాలు ఖురాన్లో ఉన్నాయి. గుర్తించాల్సిన అవసరం ఉంది, గుర్తించే వాళ్ళ అవసరం ఉంది. ఉన్నారా ఎవరైనా గుర్తించే వాళ్ళు అని ఖురాన్ పిలుపునిస్తుంది. రండి, నాలో ఉన్నాయి చాలా విషయాలు ఇమిడి ఉన్నాయి, ఎవరైనా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా? రండి, చదివి అర్థం చేసుకోండి. గ్రహించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రండి, చదివి గ్రహించండి అని ఖురాన్ పిలుపునిస్తుంది. గ్రహించాల్సిన అవసరం ఉంది అభిమాన సోదరులారా. మనిషికి మేలు చేసే విద్యలన్నీ ఈ ఖురాన్ గ్రంథంలో ఉన్నాయి. ఇది ఖురాన్ యొక్క గొప్పతనము. అలాగే పరలోకంలో కూడా ఈ ఖురాన్ గ్రంథము ద్వారా మనిషికి ఎంతో
లబ్ధి జరుగుతుంది, లాభము జరుగుతుంది. అది కూడా ఇన్షాల్లా 2-3 విషయాలు చెప్పేసిన మాట ముగిస్తాను, సమయం ఎక్కువ పోతుంది. పరలోకంలో మనిషికి ఖురాను ద్వారా ఎలాంటి లాభం వస్తుందంటే అభిమాన సోదరులారా, మరణించిన తర్వాత ముందుగా మనిషి ఎక్కడికి వెళ్తాడండి? సమాధి లోకానికి వెళ్తాడు. సమాధి లోకంలో వెళ్ళినప్పుడు ప్రతి మనిషికి అక్కడ ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో 3 ప్రశ్నలు ఉంటాయి. మొదటి ప్రశ్న ఏమిటంటే, నీ ప్రభువు ఎవరు? నీ ప్రవక్త ఎవరు? రెండవ ప్రశ్న. నీ ధర్మం ఏమిటి? మూడవ ప్రశ్న. ఎవరైతే ప్రపంచంలో ఖురాను గ్రంథాన్ని చదివి నా ప్రభువు అల్లా అని గ్రహించి ఉంటాడో, నా ధర్మము ఇస్లాం అని గ్రహించి ఉంటాడో, నా ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా అని గ్రహించి ఉంటాడో, అతను ఆ సమాధి లోకంలో ఆ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పేస్తాడు. ఆ తర్వాత 4వ ప్రశ్న రూపంలో దూతలు అతనికి ఏమని ప్రశ్నిస్తారంటే, నీ ప్రభువు అల్లా అని, నీ ధర్మం ఇస్లాం అని, నీ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా అని నీకు ఎలా తెలిసింది అని 4వ ప్రశ్న సమాధి లోకంలో దూతలు అడుగుతారు. అప్పుడు మనిషి అక్కడ అంటాడు, నేను దైవ గ్రంథమైన ఖురాన్ని చదివి ఈ విషయాలు తెలుసుకున్నాను, నమ్మాను, ఆ ప్రకారంగా నడుచుకున్నాను అంటాడట. అప్పుడు దూతలు అతనికి శుభవార్త వినిపిస్తారంట. నీ జీవితం శుభము కలుగుగాక, నీ రాకడ నీకు శుభం కలుగుగాక, నీవు విశ్వసించింది వాస్తవమే, నువ్వు నడుచుకునింది కూడా వాస్తవమైన మార్గమే. ఇదిగో చూడు, నీకు త్వరలోనే లెక్కింపు జరిగిన తర్వాత స్వర్గంలో ఫలానా చోట నీవు సుఖంగా ఉంటావు, నీ గమ్యస్థానాన్ని నువ్వు చూచుకో అని దూతలు అతనికి చూపించేస్తారంట. అతను సంతోషపడిపోతాడు. అభిమాన సోదరులా, చూసారా, సమాధి లోకంలో పరీక్షలో నెగ్గాలంటే ఈ ఖురాను గ్రంథము ఉపయోగపడుతుంది. అలాగే మరొక ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, సమాధిలో మనిషిని పూడ్చివేసిన తర్వాత దూతలు అతని తలవైపు నుంచి వస్తారట. దూతలు ఎప్పుడైతే అతని తలవైపు నుంచి వస్తారో ఖురాను గ్రంథం వెళ్లి వారికి ఎదురుగా నిలబడి చెబుతుందంట, ఈ వ్యక్తి ప్రపంచంలో ఖురాను గ్రంథాన్ని చదివినవాడు కాబట్టి మీకు ఇక్కడ మార్గం లేదు, వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పేస్తాదంట. అల్లాహు అక్బర్. చూసారా, ఆ తర్వాత దూతలు అతని కుడివైపు నుంచి వచ్చే ప్రయత్నం చేస్తారంట. అప్పుడు మానవుడు ప్రపంచంలో చేసిన దాన ధర్మాలు అక్కడికి వచ్చి, మీరు ఎక్కడికి వస్తూ ఉన్నది, ఈ భక్తుడు ప్రపంచంలో దాన ధర్మాలు చేసేవాడు కాబట్టి మీకు ఇక్కడ మార్గము లేదు, వెనక్కి వెళ్ళిపోండి అని దాన ధర్మాలు వచ్చి అక్కడ ఎదురు నిలబడిపోతాయి. ఆ తర్వాత దూతలు ఆ వ్యక్తి యొక్క కాళ్ళ వైపు నుంచి వచ్చే ప్రయత్నం చేస్తే, అప్పుడు ప్రపంచంలో అతను నమాజు చదవటానికి ఇంటి నుండి మస్జిద్ వరకు వస్తూ వెళ్తూ ఉన్నాడు కదా, ఆ నడవడిక వచ్చి అక్కడ నిలబడిపోయి దూతలతో అంటుందట, మీరు ఎక్కడికి వస్తున్నది, ఈ భక్తుడు ప్రపంచంలో ఈ కాళ్లతోనే నడిచి నమాజ్కి వెళ్లి నమాజ్ ఆచరించేవాడు కాబట్టి మీకు ఇక్కడ మార్గం లేదు, వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పి ఎదురు నిలబడిపోతుందట. చూసారా అభిమాన సోదరులారా, సమాధి లోకంలో భక్తునికి ఉపయోగపడుతుంది ఈ ఖురాను గ్రంథం. ఇక పరలోకంలో ఎప్పుడైతే యుగాంతం సంభవించిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రజలందరికీ మళ్ళీ లేపి అక్కడ లెక్కింపు తీసుకుని ఉంటాడు కదా, దాన్ని హషర్ మైదానం అంటారు, పరలోకం అంటారు. ఆ పరలోకంలో లెక్కింపు జరిగేటప్పుడు కొంతమంది వ్యక్తులు ఆ లెక్కింపులో ఫెయిల్ అయిపోతారు, ఇరుక్కుపోతారు ప్రశ్న జవాబులు చెప్పలేక. అలాంటి స్థితిలో తల్లి గాని, తండ్రి గాని, స్నేహితుడు గాని, సోదరి గాని, భార్య గాని, బిడ్డలు గాని ఎవ్వరూ ఆ రోజు వచ్చి ఆదుకునేవారు ఉండరు. అతను ఇరుక్కుపోతాడు లెక్కింపులో. కంగారు పడిపోతూ ఉంటే ఖురాను గ్రంథం వస్తుంది అతనికి స్నేహితునిగా, ఆదుకునేవానిగా. ఆ ఖురాను గ్రంథం వచ్చి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో సిఫారసు చేస్తుంది, ఓ అల్లాహ్, ఈ భక్తుడు ప్రపంచంలో ఖురాను చదివేవాడు కాబట్టి ఇతని విషయంలో నేను సిఫారసు చేస్తున్నాను, ఇతనికి మన్నించి నీవు స్వర్గానికి పంపించు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఈ ఖురాను గ్రంథము ఆ భక్తుని కోసం సిఫారసు చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ భక్తుని యొక్క ఆ ఖురాను యొక్క సిఫారసును అంగీకరించి ఆ భక్తునికి స్వర్గంలోకి పంపించేస్తాడట. చూశారా అభిమాన సోదరులారా, ఎవరు పనికిరాని ఆ రోజులో ఖురాను గ్రంథం మనిషికి, భక్తునికి పనికి వస్తుంది. ఎవరూ రక్షించలేని ఆ రోజులో ఖురాను గ్రంథం వచ్చి ఆ మనిషికి, ఆ భక్తునికి రక్షిస్తుంది. అంతటితోనే మాట పూర్తి కాలేదు అభిమాన సోదరులారా. మరొక విషయం ఏమిటంటే,
స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత అల్లా సుబ్హానహు వ తఆలా ఆ భక్తునితో అంటారంట, ఏమని అంటారంట తెలుసా? ఓ భక్తుడా, నీవు ప్రపంచంలో ఎలాగైతే ఖురాను గ్రంథాన్ని చదివేవాడివో ఇక్కడ కూడా స్వర్గంలో ఖురాను గ్రంథాన్ని చదువుతూ ఈ స్వర్గం యొక్క స్థాయిల్ని నువ్వు ఎక్కుతూ వెళ్తూ ఉండు. ఎక్కడైతే నీ ఖురాను పారాయణము పూర్తవుతుందో అప్పటి వరకు నువ్వు ఎంత పైకి ఎక్కగలవో ఎక్కు. అక్కడ నువ్వు ఎక్కడైతే నీ ఖురాన్ పారాయణము ఆగిపోతుందో అదే నీ స్థానము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రకటిస్తాడంట. చూసారా, ఈ ఖురాన్ గ్రంథము రేపు స్వర్గంలో ఉన్నతమైన శిఖరాలకు చేరుస్తుంది. ఇది ఖురాన్ యొక్క ప్రత్యేకత అభిమాన సోదరులారా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఇన్షాల్లా మరిన్ని విషయాలు వేరే జుమా ప్రసంగంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. చివరిగా నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, ఓ అల్లాహ్, ఖురాన్ గ్రంథం యొక్క ప్రత్యేకతల్ని అర్థం చేసుకొని ఖురాన్ గ్రంథాన్ని గౌరవిస్తూ ఖురాన్లో ఉన్న వాక్యాలని అర్థం చేసుకుంటూ చదివే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించు. అల్లాహ్, ప్రతిరోజు ఖురాన్ గ్రంథాన్ని పఠించే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించు. ఓ అల్లాహ్, ఖురాను ద్వారా ప్రపంచంలో కూడా మనకు గౌరవాన్ని ప్రసాదించు, పరలోకంలో కూడా మనకి స్వర్గం ప్రసాదించు. ఆమీన్. అఖూలు ఖౌలి హాదా అస్తగ్ఫిరుల్లాహి లీ వ లకుం వ లిస్సాయిరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరుహు ఇన్నహు హువల్ గఫూరుర్ రహీం.